మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆగస్టు 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్ళబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి నిందితులందరినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి కేవలం మిథున్ రెడ్డిని మాత్రమే పరామర్శించడానికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఇప్పుడు నెటిజన్లు పెద్ద ఎత్తున కమెంట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆగస్టు 5వ తేదీన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి జైలుకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి నిందితులందరినీ పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడం లేదు అంటూ కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గడియారం 2 నెలలు వెనక నడుస్తుంది. అంటే 2 నెలల తర్వాత వీళ్ళ పరామర్శలు ఉంటాయి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన జైలుకి వెళ్ళి ఎన్నాళ్ళు అయింది? దగ్గర 2 నెలలు అవుతుంది. మరి ఆయన్ని రేపు పరామర్శిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందో దాన్ని బట్టి వీళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నాడు. ఓకే, వరుస పెట్టి మరి ఎన్ని జైళ్ళకైనా వెళ్తాడు. మరి మద్యం కుంభకోణంలో మొదట అరెస్ట్ అయినటువంటి రాజకేశ్ రెడ్డి వీళ్ళందరినీ పరామర్శించకుండా మొన్న లేటెస్ట్గా అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంటే మిథున్ రెడ్డికి జగనే స్ఫూర్తి. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు మిథున్ రెడ్డి, గౌతమ్ రెడ్డి అన్నాడు. అంటే జగన్ స్ఫూర్తితో కూడా కొంతమంది రాజకీయాలకు వస్తున్నారు అంటే క్రిమినల్స్కి జగన్మోహన్ రెడ్డి మరి స్ఫూర్తి. ఇప్పుడు ముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని పరామర్శించకుండా చివరిలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఎలా పరామర్శిస్తావు? ఫిఫో ఏంటది? ఫిఫో అని ఒకటి ఉంటుంది సార్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో దాన్ని కూడా వాళ్ళు బ్రేక్ చేశారు సార్. ఏది మొదట ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి బిల్లులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము చివరిలో అప్లై చేసిన వాళ్ళు కూడా బిల్లులు ఇస్తాం, మాకు కమిషన్లు ఎవరిస్తే వాళ్ళకి బిల్లులు ఇస్తాం. సేమ్ ఇది కూడా అక్కడే అప్లై చేస్తున్నాడు. దీనిలో కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శలో కూడా ఫిఫో పాటించడం లేదన చెవిరెడ్డి ఆవేదన మనకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడినే, నేను ఎమ్మెల్యేగా గెలిచినాడినే, నాకు 5-6 పోస్టులు ఇచ్చావు, మరి నన్ను పరామర్శించకుండా మిథున్ రెడ్డిని ఎలా పరామర్శిస్తావు అనేది చెవిరెడ్డి ప్రశ్న. లాజిక్ ఉంది కానీ మరి జగన్ దగ్గర పనిచేసే లాజిక్ కాదు కదా ఇక్కడ సార్. ఇప్పుడు పరామర్శల షెడ్యూల్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ పరామర్శ ఎక్కడికి వెళ్ళాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి నెల్లూరు జైల్లో ఉంటే అదేంటది ఈవీఎం ధ్వంసం కేసు వెళ్ళి పరామర్శించాడు, అతను ఇరికిచ్చాడు అందుట. ఆ కేసులో అప్పుడు దాకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాదన ఏంటి? అసలు నేను కొట్టలేదు, అసలు ఆ పర్సన్ నేను కాదు, ఎవడో వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, నాలాగా ఉన్నాడు తప్ప నేను కాదని ఆయన వాదించాడు. ఈవీఎం ధ్వంసం ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు ఇతను వెళ్ళి ఏం చెప్పాడు? ఆ రోజు నెల్లూరు జైలు దగ్గర ఈవీఎం నెలకేసి కొడితే తప్పేంటి అన్నాడు. ఫిక్స్ అంటే కొట్టాడు మా నాయకుడు అని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో అనవసరంగా అతను ఇరికిచ్చాడన్న ఇది వచ్చింది. పిన్నెల్లి ఫ్యామిలీయే గోల పుట్టింది అందుట్లో. లేకపోతే మనం చూసాం తర్వాత పరామర్శ నందిగం సురేష్ ఎక్కడ గుంటూరు జైలుకి వెళ్ళి పరామర్శించాడు, అసలు అక్కడికి వెళ్ళి అతను ఇరికిచ్చాడు. వల్లభనేని వంశీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ నెక్స్ట్ పరామర్శ బెజవాడ జైలు. ఆమె పక్కన వంశీ భార్య ఉంది. వంశీ భార్యను పక్కన పెట్టుకుని అసలు మీడియాతో ఏమైనా మాట్లాడాడో మనం చూసాం. ఆమె పాపం చాలా సిగ్గుపడింది. ఏది బట్టలోడు తీసుకొడతా పోలీస్ అధికారుల్ని అని చెప్పి అన్నావు చూసారా? అది ఎక్కడ పక్కనేమో వంశీ భార్య. ఒరే నాయన అనవసరంగా ఈయన పక్కన నుంచున్నాను రా బాబు, నేను ఇప్పుడు దాకా కొద్దో గొప్ప మా బంధువుల్లో వంశీకి లేకపోయినా నాకన్నా పరువు ఉంది అని ఆమె చాలా ఆవేదన. ఇప్పుడు వంశీ పరామర్శ తర్వాత ఇక లేటెస్ట్ జైలు యాత్ర. అతనేంటి ఒక రకంగా పాదయాత్ర ఏమో 2007లో చేస్తా అన్నాడు. 2027 2027లో చేస్తానన్నాడు పాదయాత్ర.
పాదయాత్ర 3 ఏళ్ల తర్వాత పెట్టుకున్న మనిషి ఇప్పుడు ఏ యాత్ర బిగిన్ చేశాడు? జైలు యాత్ర. ఎన్ని జైళ్ళకి వెళ్తాడు? అందరినీ పరామర్శిస్తున్నాడు. కానీ కర్నూలు జైల్లో ఒకడున్నాడు. ఎవరు సార్? ఫోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి డాక్టర్ సుధాకర్. అతన్ని ఎందుకు వదిలేశాడు? ఇప్పుడు అతను ఎమ్మెల్యే. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడని చెప్పి నీకు చేదైపోయాడా, లేకపోతే దళితుడని చిన్న చూపా? అంటే వీళ్ళు ఏమీ మామూలు నేరాలు కాదు కదా, ఇవి కూడా మరి చాలా కరుడుగట్టినటువంటి అంశాలే కదా. దళితుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వంశీని పరామర్శిస్తావా? ఈవీఎం కేసు కొట్టినటువంటి మరి ప్రజాస్వామ్య ద్రోహిగానా హంతకుడిగానా చెప్పాలా, మరి అతన్ని పరామర్శిస్తావా? లేకపోతే మరి ఏది ఫోర్జరీ సంతకాల పితామహుడు ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎన్ని ఫోర్జరీ సంతకాలు పెట్టాడు, ఎన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించాడు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శకి వెళ్తున్నాడా లేదా? 250 కోట్ల క్వార్జీ తవ్వకం కేసే కాదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన సింగపూర్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, హాంకాంగ్లో ఆయన భార్యకు ఉన్నాయి, ఇంకో చోట ఆయన కొడుకున్నాయని చెప్పి ఆ షేర్లు, డాక్యుమెంట్లు, ఆ బ్యాంక్ అకౌంట్లు పుట్టించాడు సార్. అవన్నీ తగలబెట్టించారు. అసలు మనం చూసాం, దొంగలు ఎత్తుకుపోయారు. ఏ కోర్టులో? నెల్లూరు కోర్టులో దొంగలు పడి ఆ బీరువాయే ఓపెన్ చేసి కుక్కలు మురిగాయి, దొంగలు పడ్డారు. ఆ బీరువా తాళం అప్పుడే ఓపెన్ చేసి ఉంది, ఆ ఫైల్ ఎత్తుకుపోయారు. అంటే ఫోర్జరీ డాక్యుమెంట్సే కాదు, ఫోర్జరీ సిగ్నేచర్. ఎవరిది? మాగుంట శ్రీనివాసులు రెడ్డి సార్. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సిగ్నేచర్ ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకి పర్మిషన్ ఇవ్వండి అని ఎంపీ హోదాలో, అసలు నాకు తెలియదు, నా లెటర్ ప్యాడ్ కాదు, అది నా సంతకం కాదని మాగుంట గోల. అంటే ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కున్నటువంటి లేదు మైనింగ్ మాఫియా అతని పరామర్శకి వెళ్తున్నావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకైనా వెళ్ళావు? మిథున్ రెడ్డికి కూడా షెడ్యూల్ ఇస్తున్నారే, అంటే వీళ్ళే మీకు ఎక్కువ. కేసిరెడ్డి రాజుని ఎందుకు పరామర్శించలేదని అడిగారు మీరు. కేసిరెడ్డి రాజుకి ఏమని చెప్పాడు? టీడీపీ వ్యాపార భాగస్వామి ఏదన్నాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా కేసినేని చిన్ని ఈయనకి వ్యాపార భాగస్వామ్యం ఏదో తీసుకొచ్చి ఇతను అసలు తెలుగుదేశం కోటాలో వేసాడు. ఇప్పుడు కేసిరెడ్డి రాజు మరి టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అయితే అతన్ని నువ్వు ఐటీ సలహాదారుకి ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు రాజు ఇవాళ అసలేంటి లిక్కర్ మాఫియా, అతనే ప్రధాన సూత్రధారిగా మనం చూసాం. ఇప్పటికి కూడా డెన్లు బయటపడుతున్నాయి. మనం చెప్పడం కాదు సార్, విజయసాయి రెడ్డి చెప్పారు. విజయసాయి రెడ్డే కర్త కర్మ క్రియ. ఎవరు? కేసిరెడ్డి రాజు అని చెప్పాడు. సగం బట్టలపు తీశాడు. అరే నాయన, సగం బట్టలపు తీసావు, మిగతా సగం ఎవడెప్పదెత్తాడు, వచ్చి అవి కూడా ఎప్పది అంటే కొంచెం టైం ఉంది, నేను బిజీగా ఉన్న తర్వాత వస్తా అంటాడు విజయసాయి రెడ్డి. ఏదైనా ఇవాళ వైసీపీ అరెస్ట్ అయినటువంటి నాయకులందరిలో కూడా ఇది ఒక ఆందోళన సార్. ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని పరామర్శిస్తున్నాడు, కొంతమందిని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడు. అలాంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు, పరామర్శించబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా లేవు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎందుకు నీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు కదా, నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, బాలాజీ గోవిందప్ప. అతని ఛాంబర్ మీద నిన్న సోదాలు జరిగాయి. నీ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా జరిగాయి కదా. ఏది సోదాలు, నిన్న తనిఖీలు, భారతీయ సిమెంట్స్లో నిన్న సోదాలు తనిఖీలు. ఆయన ఛాంబర్లో కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకున్నారు. ఇంతవరకు అతను పరామర్శించలే బాలాజీ గోవిందప్పని. అసలు ధనుంజయ రెడ్డిని పరామర్శించలేదు. లేదు అతను ఎవరు? కృష్ణమోహన్ రెడ్డిని పరామర్శించలేదు. ఇప్పుడు రోజుకు ఒక డంపు బయటపడుతోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఏమీ పట్టించుకోకుండా ఈ డంపులు, ఈ పట్టుబడుతున్న నోట్ల కట్టలు వాటన్నిటిని వదిలేసి అతను మాత్రం ఏంటి సింపుల్గా చక్కగా యాత్ర, పరామర్శల యాత్ర కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి బయటకు వచ్చింది, కృష్ణ సార్. ఇప్పుడు నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, పొద్దున కూడా కాచారం
ఏదో సులోచన ఫార్మ్స్లో ఏదో 11 కోట్లు దొరికాయి అట్టపెట్టెలు అన్నారు. ఇప్పుడు అసలు ఇంకో డంప్ బయటపడింది. ఎక్కడ సార్ అది? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. కాచారం కాస్త జగన్మోహన్ రెడ్డి క్యాషారం చేశాడు. మొత్తం క్యాష్ అన్నమాట. దాని పేరు కాచారం. జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాషారం చేసి పారేశాడు. అసలు ఏంటి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో గెస్ట్ హౌస్ డంప్ అంట. ఓకే. ఇప్పుడు అక్కడ ఎవరో వినయ్ అనేవాడిని పెట్టుకున్నారంట. ఇప్పుడు అసలు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, అసలు ఆ కాలేజీ ప్రతిపత్తి రద్దు చేయండి అని ఇప్పుడు విద్యార్థుల ఆందోళన. హాస్పిటల్ అరెట్టో హాస్పిటల్ డైరెక్టరు కసిరెడ్డి రాజు భార్య దివ్యారెడ్డి అన్నారు. అందులో బయటకు వచ్చారు ఈ విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి. తీగల విజేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డికి లిక్కర్ మాఫియాకి సంబంధం ఏంటి అంటే హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు, ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పెట్టుబడులు పెట్టారా? ఇప్పుడు అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లోకి ఫ్యాకల్టీని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదంట, సిబ్బంది వెళ్ళనిచ్చేవాళ్ళు కాదంట. ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాలంటే ఈ వినయ్ అనేవాడు పర్మిషన్ ఇవ్వాలంట. ఇప్పుడు అది డంప్. ఏది? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ డంప్ తాజాగా బయటపడినటువంటి పరిస్థితుల్లో అసలు ఇంకెన్ని డంపులు బయటకు వస్తాయి? ఎన్ని జైళ్ళకి జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళ్ళాలి? అసలు ఆంధ్రప్రదేశ్లో జైళ్ళు సరిపోవట్లేదంట. అంటే వీళ్ళున్నది బెజవాడ జైల్లో అనుకుంటా. ఏది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఉంది బెజవాడ జైల్లో. బెజవాడ జైలుకి వెళ్ళాలంటే ఏముంది, ఇంటి పక్కనే కదా. ఇప్పుడు బెజవాడ జైలుకి వెళ్ళాలంటే మనం మరి రోడ్ షో కుదరదు, మరి జన సమీకరణ కుదరదు. మనం బయటికి వెళ్ళాలంటే కొంచెం దూరం జైలు కనుక అయితే ఇక మనం సినిమా చేయొచ్చు. ఇంట్లో నుంచి బయటికి రావటం, 100 కార్లతో బయలుదేరటం, పోలీసులు ఆపాలనుకోవడం, కొంతమందిని తొక్కడం, మళ్ళీ రప్ప బ్యాచ్, ఈ సినిమా అంతా కావాలి కదా. అందుకని దూరంగా ఉన్న జైలు ఎంచుకోవాలి. బెజవాడ జైలు ఏముంది, నీకు రోడ్ షోకి సరిపోయే డిస్టెన్స్లో లేదు, లేకపోతే మరి సినిమా చేయడానికి అక్కడ అవకాశం లేదని వాళ్ళపై చిన్న చూప. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.